ఆచి చికెన్ మసాలా. గల్లంతైన మత్స్యకారులను వెతకడంలో ముమ్మర చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మత్స్యకార కుటుంబ సభ్యులు మత్స్యశాఖ కార్యాలయం ఎదుట బైఠాయించారు. చేపల వేటకు వెళ్లిన బోటు అలల తాకిడికి గల్లంతవ్వడంతో 7 మత్స్యకారులు సముద్రంలో మునిగిపోయారు. వారిలో ఒక్కరిని మాత్రమే రెస్క్యూ చేయబడ్డారని, మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టడంలో విఫలమయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. మిగిలిన 6 వేగంగా వెతకాలని మత్స్యకార సంఘం అధ్యక్షుడు బాసుపల్లి జానకీరాం డిమాండ్ చేశారు. మత్స్యకార కుటుంబాల ఆందోళనకు సంబంధించి మరింత సమాచారం ఫిషింగ్ హార్బర్ నుంచి మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. విశాఖ నుంచి వేటకు వెళ్లినటువంటి మత్స్యకారుల బోటు నిన్న అయితే సముద్రంలో గల్లంతైంది. బోట్లో 7 మత్స్యకారులు ఉన్నట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం అయితే వారి ఆచూకీ కూడా ఎక్కడా లభ్యం కాకపోవడంతో ఇటు మత్స్యకారులకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులంతా కూడా మత్స్యశాఖకు సంబంధించినటువంటి కార్యాలయం ఎదుటైతే బయటించి ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తమ కుటుంబీకుల్ని ఇంకా వెతికేటటువంటి పనిలో అధికారులు అయితే నిమగ్నమైనట్లుగా కూడా వారంతా చెప్తున్నారు. ప్రస్తుతం ఇదే విషయానికి సంబంధించి మనతో పాటు మత్స్యకార సంఘానికి సంబంధించినటువంటి నాయకుడు జానకిరామ్ ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్, చెప్పండి, ఎన్ని గంటల ప్రాంతంలో ఈ బోటు మిస్ అయిందని మీకు సమాచారం వచ్చింది? నిన్న 2 గంటలకి ఫ్యామిలీస్కి అందరికి ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి. 3 గంటలకి వచ్చేస్తున్నాము. సముద్రంలో అలల ఉధృతి ఎక్కువగా ఉంది, వాతావరణం అసలు బాగలేదు అని చెప్పేసి ఆ బోట్ ఓనర్ ఎవరైతే ఉన్నారో అతను ఫోన్ చేసి వాళ్ళ వైపుకి చెప్పారు. అలాగే బోట్లోని 6 మొబైల్ ఫోన్స్ ఉన్నాయి. 6 మొబైల్ ఫోన్స్ నుంచి కూడా ఇంట్లోకి సమాచారం ఇచ్చారు. 1 గంటలో విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్కి వచ్చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. 3 గంటలకల్లా మామూలుగా అయితే బోటు నిన్న మధ్యాహ్నం 3 గంటలకల్లా హార్బర్కి రావాల్సిన వచ్చేయాలి. కానీ 5 అయినా సరే బోట్ రాలేదు. కానీ వాతావరణం అనుకూలించలేదు. ఈ ఇదైనా సీ కరెంట్ ఎక్కువగా ఉండడం వల్ల ఏమైనా యాంకర్ వేసుకున్నారేమో అని చెప్పేసి అందరూ అనుకున్నారు. కానీ 5 గంటల తర్వాత ఈ 6 నెంబర్లు కూడా మొబైల్ ఫోన్స్ బోట్లో ఉన్న 6 నెంబర్స్ కూడా పనిచేయడం మానేసాయి. స్విచ్ ఆఫ్ అయిపోయి ఒకసారి స్విచ్ ఆఫ్ అయిపోవడంతో ఈ ఇంట్లో మహిళ ఆందోళన చెందడం మొదలుపెట్టారు. దాని తర్వాత నాకు ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే నేను చెన్నై నుంచి వస్తున్నాను. నేను ఇంట్లోకి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి నిజంగా వాస్తవాలు తెలుసుకున్న తర్వాత నేను వెంటనే జిల్లా కలెక్టర్ గారు కూడా మెసేజ్ ఇవ్వడం జరిగింది. అలాగే జేడీ ఫిషరీస్ డిపార్ట్మెంట్కి, కోస్ట్ గార్డ్కి, నేవీకి, అదేవిధంగా మెరైన్ పోలీసులకి, అందరికీ అధికార యంత్రాంగం అందరికీ కూడా నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. రాత్రి దాదాపుగా విపరీతమైన వర్షం పడుతుంది. అటువంటి పరిస్థితుల్లో కూడా వీళ్ళందరితో పాటు రాత్రి 8 గంటలకు నేనే ఉన్నాను. నేనుండి దగ్గరుండి అన్ని సహాయక చర్యలు ప్రభుత్వం ద్వారా తీసుకోవాల్సినవన్నీ కూడా చేయడం జరిగింది. మార్నింగ్ లేసి 9 గంటలకు మాకు సమాచారం వచ్చింది. ఎవరైతే ఓనర్ కమ్ డ్రైవర్ ఉన్నారో కారు చిన్న ఆయన రెస్క్యూ కాబడ్డాడు, కోస్ట్ గార్డ్ రెస్క్యూ చేసిందని చెప్పేసి మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఒక ఫోటో మా మత్స్యకారుల తరపు నుంచి కూడా మేము ఒక 4 బోట్లను పంపించడం జరిగింది వెతకడానికి. ఆ గాలింపు చర్యల్లో భాగంగా వాళ్ళకి కోస్ట్ గార్డ్ తాలూకా ఫోటో వచ్చింది. కానీ అధికారులు మాత్రం మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇప్పటి వరకు కూడా ఎవరో ఏమీ ఇవ్వలేదు. ఆ కోస్ట్ గార్డ్ ఫోటో కూడా మాకు మా మత్స్యకారులు ఇచ్చారు తప్ప ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు. ఇప్పటి వరకు కూడా మిగతా 6 పరిస్థితి ఏంటో తెలియదు. ఇంకొకరు కూడా రెస్క్యూ అయ్యారని చెప్పేసి ఇన్ఫర్మేషన్ చెప్తున్నారు. అది అథెంటికేటెడ్ గా అయితే ఏమీ లేదు. ఇప్పుడు చూస్తే మా రిక్వెస్ట్ ఏంటంటే ఇండియన్ నేవీ, కోస్ట్ గార్డ్ ద్వారా రెస్క్యూ ఆపరేషన్, చాపర్లు, హెలికాప్టర్స్ అన్ని పెట్టి, ఎందుకంటే 6 ప్రాణాలు చాలా విలువైనవి. మత్స్యకారులు వీళ్ళందరూ పేదవాళ్ళు అయితే అందరూ యంగ్స్టర్స్. సముద్రంలో ఖచ్చితంగా వాళ్ళైతే సముద్రంలో ఈత కొట్టి సేఫ్గా ఉంటారు మేమైతే అనుకుంటున్నాము. వాళ్ళని కాపాడాలని చెప్పేసి మేమైతే రిక్వెస్ట్ చేస్తున్నాము. బాధ్యత రాహిత్యంగా ప్రభుత్వం ఉండకూడదని చెప్పేసి ఇప్పటివరకు ఒక అధికార ప్రతినిధి కావచ్చు, ఒక ప్రజాప్రతినిధులు కావచ్చు, ప్రభుత్వ యంత్రాంగం సంబంధించిన వాళ్ళు కావచ్చు, ఎవరు వచ్చి ఈ కుటుంబాలతో మాట్లాడలేదు. మాట్లాడితే కనీసం ఒక ధైర్యమైన వస్తుంది, మిగతా వాళ్ళకు కూడా క్షేమంగా వస్తారని చెప్పేసి. కానీ అటువంటి పరిస్థితులు అయితే లేవు ఇక్కడ. ఈ మిస్ అయినటువంటి మత్స్యకారులు ఎక్కువ ఏ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తులు ఎక్కువ మంది? ఇందులోని మత్స్యకారులందరూ కూడా ప్రధానంగా విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్కి సంబంధించి 3 జిల్లాల వాళ్ళు కూడా వలస వచ్చి ఇక్కడ బ్రతుకుతూ ఉంటారు. మత్స్యకారులు విజయనగరం జిల్లా భోగాపురం మండలం ముక్కం గ్రామం చెందిన వాళ్ళు 6. ఒక అతను భీమిలి మండలం, అంటే వైజాగ్ డిస్ట్రిక్ట్ భీమిలి మండలం పెదనాగిపాలెం గ్రామానికి చెందినటువంటి వ్యక్తి. మొత్తం 7 గల్లంతయ్యారు. అందులో ఒకరు రెస్క్యూ కాబడ్డారు. ఇప్పుడు అధికారంగా మాకు తెలిసిన దాని ప్రకారం అయితే మిగతా వాళ్ళని కూడా క్షేమంగా రావాలని చెప్పి మేమైతే ప్రభుత్వం కూడా మాకు సహాయం చేయాలని కోరుతున్నాం. చూసుకోవచ్చు మనం ఒకసారి మత్స్యశాఖ సంబంధించినటువంటి భవనం ఎదుట ఎవరైతే మిస్ అయినటువంటి మత్స్యకారులు ఉన్నారో మత్స్యకారు కుటుంబానికి సంబంధించిన వారంతా కూడా బైఠాయించి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి, రెస్క్యూ ఆపరేషన్ త్వరితగతిన చేపట్టాలంటూ కూడా వారంతా కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మనతో పాటు మిస్ అయినటువంటి కుటుంబ సభ్యులు ఉన్నారు, వారిని కూడా అడిగి తెలుసుకుందాం. అమ్మా, ఏం పేరమ్మా? అప్పలరాజు. ఎప్పుడు వెళ్ళారమ్మా ఆయన? బుధవారం నైట్ వెళ్ళి. ఏమంటున్నారు ఇప్పుడు అధికారులు ఎవరైనా వచ్చారా మీ దగ్గర? ఏది రాలేదు. ఏమంటున్నారు? ఏమనలేదు, ఎవరు రాలేదు.
అమ్మా మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? ఏమవుతారు మీరు? వెయ్యండి పెద్ద మా బావ కొడుకు, మా బావని మీ కొడుకు కొడుకుని మాయమ్మ ఇంకేం తెలియదా తెలియదు మా బాబా చూసుకోవచ్చు. ఇక్కడ మత్స్యకారులకు సంబంధించినటువంటి కుటుంబీకులంతా కూడా రోదనలతో మిన్నంటినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే నిన్న సాయంత్రం మిస్ అయినటువంటి బోటు ఏదైతే ఉందో ఆ బోటుకు సంబంధించి దాదాపు 7 మంది మత్స్యకారులు అందులో ఉన్నట్లుగా తెలుస్తుంది. అందులో ఈ రోజైతే ఒక డ్రైవర్ మాత్రం దొరికినట్లుగా కూడా వీరికైతే ఒక రకమైనటువంటి సమాచారం అయితే అందింది. ఇప్పటి నుంచి ప్రభుత్వానికి సంబంధించినటువంటి పెద్దలు ఎవరు కూడా తమను కలవలేకపోవడంతో ఏదైతే ఆఫీసు కార్యాలయం ఏదైతే ఉందో ఈ కార్యాలయం ఎదుటి మేము బైఠాయించి ధర్నాలు చేస్తున్నామంటూ కూడా వారంతా చెప్తున్నారు. ఎప్పటికైనా అధికార యంత్రాంగం స్పందించి ఏదైతే మిస్ అయినటువంటి వారిని త్వరితగతిన గాలించాలంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే వారంతా కూడా చాలా యంగ్స్టార్స్ అని, అలాగే విజయనగరం జిల్లాకు సంబంధించినటువంటి ఆరుగురు మత్స్యకారులతో పాటు విశాఖ జిల్లా భీములకు సంబంధించినటువంటి ఒక మత్స్యకారుడు ఉన్నారంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఇప్పటికే ఈ ప్రాంతానికి అధికారులు ప్రజాప్రతినిధులు రావాలి, అదో వచ్చిన తర్వాత రెస్క్యూ ఆపరేషన్ త్వరితగతిన చేపట్టాలంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ఈ ప్రాంతం ఏదైతే ఉందో ఫిషింగ్ హార్బర్ ప్రాంతంలో ఈ మిస్ అయినటువంటి వారందరితో రోదనలతో కూడా మిన్నట్టుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకోవచ్చు ఇక్కడ ఒక్కసారిగా కూడా మత్స్యకార కుటుంబాలన్నా కూడా ఈ ప్రాంతానికి వచ్చి ఈ ప్రాంతంలో బైఠాయించినటువంటి దుస్థితులు కూడా మనం చూసుకోవచ్చు. మరోవైపు చూసుకుంటే గల్లంతైనటువంటి మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో ఈ మత్స్యకారులకి గాలింపు చర్యల్లో భాగంగా ఇప్పటికే రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగుతుందంటూ కూడా ఎమ్మెల్యే కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు చూసుకుంటే మాత్రం మత్స్యకారులని ఆ గాలింపు చర్యలు ఎక్కడా జరగట్లేదంటూ కూడా కుటుంబ సభ్యులైతే ఆరోపిస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ మిస్ అయినటువంటి మత్స్యకారులు ఏదైతే ఉందో నిన్న అలల తాకిడి కారణంగానే మిస్ అయినట్టుగా కూడా రెస్క్యూలో బయటపడినటువంటి డ్రైవర్ చిన్న అయితే చెప్పినట్లుగా వీరికైతే ఒక రకమైనటువంటి సమాచారం ఉంటుంది. దీనికి సంబంధించి పూర్తిగా కూడా రెస్క్యూ ఆపరేషన్ చేపట్టిన తర్వాత అసలు ఎన్ని గంటల ప్రాంతంలో బోటు మిస్ అయిందనే దానిపైన తెలియాల్సినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతాన్ని చూసుకుంటే మాత్రం తీరం నుంచి 6 నాటికల నుంచి 7 నాటికల మైళ్ళ దూరం మాత్రం మిస్ అయినట్లుగా కూడా ఒక రకమైనటువంటి సమాచారం అయితే అందుతుంది. ఇది ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శివతో చందు, జీ న్యూస్, విశాఖ నుండి.